అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం రండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12, 13 వచనాలు. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. చదవబడిన ఈ మాట మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ముందు దూషకుడు, తిట్టేటువంటి వాడు, ఇష్టం వచ్చిన బూతులు, ఇష్టం వచ్చిన మాటలు తిట్టేటువంటి వాడు. ఇక దూషణ అంటే మామూలు దూషణ కాదు, భయంకరమైనటువంటి దూషణలు చేసేవాడు. ఈ లోకంలో మాట్లాడేటువంటి దూషణలు ఎట్లుంటాయో, బూతులు ఎన్ని ఉంటాయో అన్ని మాట్లాడేటువంటి వ్యక్తి అన్నమాట. తరువాత హింసకుడు, మనుషులను చంపేసేవాడు కర్కశంగా. అలాంటి వ్యక్తి, భయంకరమైన హాని చేసేటువంటి స్వభావం కలిగిన వ్యక్తి, వందల వేల మందికి హాని చేశాడు కూడా. అలా చేసినటువంటి వ్యక్తి తనను గూర్చి మనము చదివితే అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 57వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువాన ఆత్మను చేర్చుకోమని స్తెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు ముఖాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికిని నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు స్తెఫెన్. అతడు మరి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే అతన్ని రాళ్ల దెబ్బలు కొట్టి చంపారు. అతను మోకాళ్ళ మీద ఉన్నాడు, రాళ్ళు తీసుకొచ్చి అతని మీద వేశారు, రాళ్లతో రువ్వి చంపారు, బండరాళ్ళు ఎత్తేసి కొట్టి చంపేశారు. అతడు అలా చనిపోతూ ఉంటే చూసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, గమనిస్తున్నాడు ఈ సంఘటనను, ఈ యొక్క సంభవాన్ని. అలా చూస్తూ ఆ చంపబడుతున్నటువంటి వ్యక్తి యొక్క వస్త్రాలు తన దగ్గర పెట్టుకున్నటువంటి వ్యక్తి, తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నటువంటి వ్యక్తి, అతడే పౌలు. అప్పుడు ఆయన సౌలుగా పిలువబడ్డాడు. సౌలుగా అతని పేరు ఉంది. అయితే ఇంకా ఆయన ఎలాంటి దాష్టుకం చేశాడో 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్తెఫెనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సంఘమును పాడు చేసినటువంటి వ్యక్తి ఈ పౌలు అనబడినటువంటి సౌలు. ఎంత ఘోరంగా పాడు చేశాడు అంటే ఇంత అని వర్ణించాల్సిన పని లేదు. ఇక ఎంత ఊహించుకుంటారో ఊహించుకోండి. దూషించాడు, హింసించాడు, హాని చేశాడు. అంతేకాదు పాడు చేస్తూ వచ్చాడు. అతడు చేస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి దాష్టుకానికి అక్కడ ఉన్నటువంటి సంఘము ప్రజలు పారిపోతున్నారు కనబడకుండా. చంపేస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఎలా పడితే అలా. ఇంకా దానికి అద్దు అనేది లేదు. అలాంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తి ఈ పౌలు అనబడినటువంటి సౌలు. ముందు సౌలుగా ఉండే తర్వాత పౌలు అయ్యాడు. అయితే అతని యొక్క ముగింపు ఎలా జరిగింది మరి అంటే, ఇంత హింసించినటువంటి ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దర్శనం పొందిన తర్వాత తన జీవిత కాలం అంతా యేసు సాక్షిగా బ్రతికి తల నరికి చంపబడ్డాడు. తానే ఎంతో మందిని కొట్టి చంపేశాడు. కానీ ఆఖరున తానే యేసుక్రీస్తు ప్రభు కొరకు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఇక చచ్చిపోతే నాకు లాభము అన్నటువంటి ఆయన మాట అది. ఆయన యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆయననే దేవుడని సువార్త ప్రకటించి తల నరికి చంపబడ్డాడు. ముందు తను హింసించాడు, హాని చేశాడు, బెదిరించాడు, చంపాడు.
ఘోరమైనటువంటి నష్టం చేశాడు. ఎవరికి? క్రీస్తు సంఘానికి, క్రైస్తవులకు. తానే ఒక క్రైస్తవుడుగా మారి, నిజమైన క్రీస్తు భక్తునిగా మారి, క్రీస్తు సువార్తను ప్రకటించి దేశాలు విదేశాలు, తనున్నటువంటి దేశమే కాకుండా ఇతర బెతలకు కూడా వెళ్ళి, చుట్టుపక్కల గ్రామాలు పట్టణాలకు వెళ్ళి యేసును గూర్చి ప్రకటించి, ఎన్నో రాళ్ళ దెబ్బలు తను తిని, ఎన్నోసార్లు తిని, బెత్తంలతో కొట్టబడి, అన్నహారాలు లేక, నిద్ర లేక, ఎన్నోసార్లు రకరకాల ప్రమాదాలను కూడా అనుభవించి అదే క్రీస్తు కొరకు జీవించాడు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారి దర్శిస్తే ఎంత దొంగ అయినా, ఎంత నీచుడైనా, ఎంత నరహంతకుడైనా, ఎంత మోసగాడైనా, ఎంత హింసకుడైనా, ఈనాడు క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తున్నటువంటి వాడైనా, క్రైస్తవులనే చంపినటువంటి వాడైనా మార్పు చెందగలుగుతాడు. ఇదొక గొప్ప తార్కాణం. ఇది అపోస్తలుడైన పౌలు భక్తుని జీవితంలో జరిగింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉంటే ఇందులో 14 పత్రికలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే అందులో 14 గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి ఈ పౌలే. ఆ పౌలు యొక్క పూర్వపు స్థితి ఏమిటి? ఘోరమైన స్థితి, ఘోరమైనటువంటి స్థితి. కానీ ఈనాడు ఆయన ఒక దేవుని పోలికలోనికి చెక్కబడిన, దేవుని పోలికలోనికి మార్చబడినటువంటి ఒక వ్యక్తిగా తన ముగింపు దశ ఉంది. ఈనాడు ఎంతోమంది హింసకులుగా, దూషకులుగా క్రైస్తవ సంఘాలను పాడు చేయాలి, చర్చిలు కూలగొట్టాలి, క్రైస్తవులను చంపాలి అనుకుంటున్నారు. అలా ఎంతోమంది అనుకున్నటువంటి వారు పౌలులాగా మార్చబడ్డారు. ఇది దేవుడు చేసిన అద్భుత కార్యం. ఈరోజు వీడియో చూస్తున్నటువంటి నీవు కూడా క్రైస్తవులను హింసిస్తున్నావా? క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నావా? హాని చేస్తున్నావా? చంపావా? చంపాలనుకుంటున్నావా? లేదా ఏదో ఒక ఘోరమైనటువంటి నష్టం చేయాలనుకుంటున్నావా క్రైస్తవ సమాజానికి? అతి త్వరలో యేసుక్రీస్తు ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. ఆయన ఒక్కసారి నిన్ను దర్శించిన తర్వాత నువ్వు ఎవరినైతే హింసించావో, బాధ పెట్టావో, ఆయన సంఘానికి, ఆయనకు వ్యతిరేకంగా నువ్వు పనిచేసావో, అతి త్వరలో నువ్వు ఆయనకు అనుకూలంగా మార్చబడబోతున్నావు. ఆయన దర్శనం కనుక నీకు కలిగితే పౌలే మారిపోయాడు, పౌలే మార్చబడ్డాడు. పౌలు జీవితమే గొప్ప మార్పును సంతరించుకుంది. పౌలు కంటే ఘోరమైనటువంటి వ్యక్తివైతే నువ్వు కాదు. ఎందుకంటే పౌలు అంత ఘోరమైనటువంటి కార్యక్రమాలు చేశాడు ముందు. గనుక అందులో కొన్ని చేస్తున్నటువంటి నిన్ను కూడా దేవుడు మార్చబోతున్నాడు. ఆ యేసే మార్చబోతున్నాడు. పౌలును మార్చిన ఆ యేసే నిన్ను మార్చబోతున్నాడు. గనుక ఆయన దర్శనం గనక నీకు ఒక్కసారి కలిగితే నీకు రక్షణ కలుగుతుంది. నువ్వు నరకం తప్పించుకోగలుగుతావు. యేసును నువ్వు అణిచివేయాలి, ఆయన సువార్తను అణిచివేయాలి, బైబిల్ని కాల్చివేయాలి, క్రైస్తవుడు లేకుండా చేయాలి, చర్చ లేకుండా చేయాలనుకున్న నీవు చర్చలు కట్టించే వాడవుతావు. మనుషులను చంపిన నీవు సువార్త ప్రకటించి చనిపోయేటువంటి వ్యక్తులను బ్రతికించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. పాడు చేసినటువంటి నీవు బాగు చేయడం మొదలు పెడతావు. అనేక మందిని దూషించిన నీవు క్రీస్తు కొరకు నీవే తిట్లు పడడానికి ఇష్టపడతావు. అలాంటి కార్యం పౌలులో జరిగింది. కొన్ని వందల వేల మంది భక్తుల జీవితాలలో జరిగింది. ఇలాంటి సాక్ష్యం చెప్పేవాళ్ళు అనేక మంది బయలుదేరబోతున్నారు. అనేక మంది జీవితాలలో ఇదే కార్యం జరగబోతుంది. ఇదే యేసు వారి జీవితంలోనికి రాబోతున్నాడు. అలా రావాలని మీరు ఇప్పటికే ఈ విశ్వాసంలో క్రీస్తులో ఉంటే, క్రీస్తును వెంబడిస్తుంటే వారి కొరకు మీరు ప్రార్థించండి. వారికి ఈ సందేశం తెలియచేయండి, లేదా ఈ వీడియో షేర్ చేయండి. లేదా మీరు వ్యతిరేకులుగా ఉండి ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ జీవితంలో ఇప్పుడే యేసు దర్శనం కలుగునుగాక. పౌలులో వచ్చిన మార్పు మీలో వచ్చునుగాక. దీని కొరకు నేను ప్రార్థిస్తున్నా. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ప్రార్థిస్తున్నా. నాతో పాటు మీరు ఏకీభవించాలనుకుంటే ఏకీభవించండి. కింద ఈ ప్రార్థనకు ఆమెను పెట్టండి, లేదా మీ కామెంట్ని తెలియచేయండి. ప్రార్థించుకుందాం రండి. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. పౌలు హింసకుడు, దూషకుడు, హానికరుడై ఉండి ఎంతో మందిని చంపాడు. చంపుతున్నటువంటి వాళ్ళను చూసి సమ్మతించాడు. స్టెఫెను మరణానికి సమ్మతించాడు. స్టెఫెను ఏ విధంగా రాళ్ళ దెబ్బలతో కొట్టబడి చనిపోయాడో అది చూసినటువంటి ఈ సౌలు పౌలుగా తను మార్చబడి తనే తలనరికి చంపబడ్డాడు. నీ సాక్షిగా నిలబడ్డాడు తండ్రి. బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు తనే రాశాడు. అది లేఖనమయ్యింది. ఇలా హాని చేస్తున్న వారు అనేకులు మా తెలుగు ప్రాంతాలలో ఉన్నారు, హిందీ బెల్ట్లో ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరికీ ఇలాంటి దర్శనమే, పౌలుకు కలిగిన దర్శనమే కలుగును కాక. వారిని దర్శించిన నీవు వాళ్ళను దర్శించండి. పౌలును దర్శించిన నీవు వీరిలో మారు మనసును దయచేయండి.
మీరే కృప చూపమని వేడుకుంటున్నాం స్వామి. ఎంతో మందిని దొంగలను, వ్యభిచారులను, మోసగాలను, క్రైస్తవుల మీద దాడులు చేసినటువంటి వారిని, చర్చిలను కూలగొట్టిన, బైబిల్ను కాల్చివేసినటువంటి వారిని, యేసయ్యా నిన్ను తిట్టినటువంటి వారిని మార్చావు, నీ సాక్షులుగా నిలబెట్టుకున్నావు. ఈనాడు కూడా ఇలాంటిది దాష్టుకానికి పాల్పడుతున్నటువంటి వారిని మీరు మార్చండి, మీరు క్షమించండి, వారి జన్మకర్మ పాపల నుంచి విడిపించండి. వారి కొరకు కూడా కదా ప్రభువా ఈ లోకంలోనికి వచ్చావు. పౌలు 2000 సంవత్సరాలకి సంబంధించినటువంటి వాడు, 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాడు. ఈనాడు అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ వారు ఈ వీడియో చూస్తుంటే వారిలో గొప్ప మార్పు కలుగును గాక, వారు రక్షణ పొందుదురు గాక, వారి పాప జీవితాన్ని వదిలిపెట్టుకొని పరిశుద్ధుడైన నిన్ను మొక్కి, నిన్ను ఆరాధించి నీవిచ్చే రక్షణ పొందుకుందురు గాక. అలాంటి వ్యక్తులు ఎవరున్న వారు మార్పు చెందురు గాక, వారు గొప్ప సాక్షులుగా నిలబడుదురు గాక, పౌలులాగా నిలబడుదురు గాక. అట్టి కృప మీరు దయచేయండి, మీరే సహాయం ఇచ్చేయండి, మీరు దీవించి ఆశీర్వదించమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.